యేసుప్రభు వారు ఆదివారం రోజు లేచాడు. ఆదివారం రోజు అనేది చాలా ఇంపార్టెంట్ డే. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి మనము మందిరంలో వెళ్తాం. అన్యులు ఉంటారు, దేవుని నమ్మిన బిడ్డలు ఉంటారు. అన్యులు వాళ్ళు కూడా మందిరానికి వెళ్తారు. ఏ టైం దొరికితే ఆ టైంలో మందిరానికి వెళ్ళి చంపలేసుకొని హారతి తీసుకొని ప్రదక్షిణాలు చేసి టెంకాయ పగలగొట్టి సగం టెంకాయ తీసుకొని వచ్చేస్తారు. అది అన్యుల బ్యాచ్. అది దేవుని నమ్మిన బిడ్డలు మనం అట్లా ఉండొద్దు. అంటే అదే కల్చర్ మనకు కూడా వస్తుంది అన్నమాట. తర్వాత మందిరంకి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకొని ఫ్యాషన్గా రెడీ అయ్యి అట్లా పోకూడదు. భక్తి శ్రద్ధలతో మనం పోవాలి. మనం వేసే డ్రెస్సింగ్ వేరే వాడిని డిస్టర్బ్ చేయకూడదు. ఊరికే మననే పెద్ద పెద్ద కండ్లతో చూసేటట్టు చేయకుండా నార్మల్గా మనం వెళ్ళాలి. చాలామంది మందిరానికి వెళ్ళేటప్పుడు టైట్ జీన్స్ టీషర్ట్ ఖచ్చితంగా సినిమా థియేటర్కి పోయినట్టు పోతారు. పార్టీలకి వెళ్ళినట్టు వెళ్తారు. మందిరానికి వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళొద్దు. మందిరానికి లేట్ అవ్వడానికి కారణం ఇదే అన్నమాట. అంటే మంచిగా రెడీ అయ్యే వరకు గంట ఎగిరిపోతుంది. అసలు మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎగిరిపోతుంది అక్కడ. మందిరంకి ఎందుకు తొందరగా వెళ్ళాలి అని చెప్తున్నా అంటే, మందిరం మొదలు పెట్టేటప్పుడు దేవుడు అక్కడ వచ్చేస్తాడు. మనం లేకపోతే అక్కడ డిస్టర్బెన్స్ అయిపోతుంది. దేవుడు కూడా వచ్చి చూస్తుంటాడు, నా బిడ్డలు వచ్చారా లేదా అని. మనం మందిరానికి లేట్గా వెళ్తే లేట్గా కూర్చుంటాము, వాక్యం కూడా సరిగా వినము, ఏదో హరిబరిలో వచ్చేస్తుంది. దానికి అంత పోవటం అవసరమే లేదు. అంతా రెడీ అయ్యి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి లేట్గా పోయి లేట్గా వచ్చి, కొంతమంది ప్రబుద్ధులు ఎట్లుంటారంటే వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు పోతారు. పోయి హల్లెలూయా స్తుతి మహిమ అని లాస్ట్లో పాట పాడుకొని వచ్చేస్తారు. అక్కడ కానుక ఇచ్చేసి వచ్చేస్తారు. వారి జీవితం అంతా కూడా హరిబరే ఉంటుంది. అదే ఒక సినిమా థియేటర్కి వెళ్ళారు అనుకోండి, సగంలో పోరు. సినిమా స్టార్ట్ కాకపోతే అక్కడ నిలబడతారు. ఏదైనా పెళ్ళి ఉందనుకోండి, సగంలో పోరు, ముందే పోతారు. కానీ చర్చికి పోయేటప్పుడు ఏమవుతారంటే లేటుగా పోతారు. చర్చికి పోవటంలో మనం చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. అసలు మనం ఏది పొందుకోవాలని పోతున్నామో అదే దొరకదు లాస్ట్కి. చాలా ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని వాక్యాలు చూపిస్తారు. బైబిల్లో ఒక వ్యక్తి, దేవుడు ఒకరికి 9 గంటలకు పిలిచాడు, ఒకరికి 11 గంటలకు పిలిచాడు, ఒకరికి 3 గంటలకు పిలిచాడు. వాళ్ళందరికీ ఒకటే కూలీ ఇచ్చాడు. పొద్దున వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంత్రం వచ్చినా ఆ వాక్యం చూపించి ఎప్పుడు వచ్చినా నడుస్తుందని చెప్తారు. అట్లా కాదనమాట. మన దేవుడు అక్రమానికి దేవుడు కాదు, క్రమానికి దేవుడు. అక్కడ చెప్పబడిన సందర్భం వేరు, ఇక్కడ చెప్పబోతున్న సందర్భం వేరు. తర్వాత మనం మందిరంకి వెళ్ళేటప్పుడు మందిరంలో వెళ్ళి మనం పని చేయాలి. విపరీతమైన బ్లెస్సింగ్ వస్తుంది. మందిరంలో వెళ్ళి మందిరం ఊడవటం, తుడవటం, కడగటం, బాత్రూమ్ చూసుకొని బాత్రూంలో కడగటం, మైక్ సెట్ చేయటం, కార్పెట్లు వేయటం. అయ్యగారికి మనం ఏ అయ్యగారి దగ్గర వెళ్తున్నామో ఆ అయ్యగారికి తోడుగా ఉండాలి మనం. అది మన సంఘం, అది మన చర్చ్. అది మన చర్చికే మనం గుర్తింపు లేకపోతే వేస్ట్ అయిపోతుంది. అంటే దేవుని ఇల్లుని మనమే పాడు చేస్తున్నట్టు అవుతుంది. తర్వాత అంతా పని చేసుకొని అన్నీ చేసుకొని మనం మళ్ళీ లేటుగా అందరిని కలిసి మనం రావాలి. చాలా ఇంపార్టెంట్. ఇదొక మంచి అలవాటు అన్నమాట. హల్లెలూయా. అట్లాంటి వ్యక్తిని దేవుడు బాగా దీవిస్తాడు. అదొక క్రమశిక్షణ. అది మనం మెయింటైన్ చేయాలి. మనం ఎవరిదో భక్తి ఫాలో అవ్వద్దు. మన భక్తిని చూసి అవతల వ్యక్తి ఫాలో అవ్వాలి. మనం వెళ్ళి చర్చికి వెళ్ళినప్పుడు చర్చికి సంబంధించిన ప్రార్థన చేయాలి. అయ్యగారి గురించి, మందిరం ఎక్స్టెన్షన్ కోసం, మందిరంలో ఉన్న లోటుపాట్ల కోసం,
చర్చిలో సంఘస్థుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ మనం తెలుసుకొని మనం ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. మామూలుగా కూర్చొనైనా మోకరించైనా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది అయ్యగారులు వాళ్ళకి ప్రార్థన చేయడానికి టైం దొరకదు, చాలా బిజీ ఉంటారు వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళకి బాగా ధైర్యం వస్తుంది. అరే, నేను ఇన్ని రోజులు కష్టపడిన కష్టానికి ఒక మంచి మంచి వ్యక్తి నాకు దొరికింది కదా అని చెప్పి వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడటం కూడా మనకు ఒక పెద్ద ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుని సేవకులను మనము డబ్బులతోనే సంతోష పెట్టలేము. దేవుని వాక్యాన్ని ఫాలో అయినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. హల్లెలూయా. కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళు దేన్ని ఇష్టపడరు, కానీ ఆ విశ్వాసి దేవునిలో నిలబడినప్పుడు, దేవుని కోసం పనిచేసినప్పుడు వాళ్ళు బాగా సంతోషపడతారు. వాళ్ళ ఫోకస్ అంతా ఆ వ్యక్తి మీదకి మారిపోతుంది. హల్లెలూయా. ఈ వృత్తాంతం మనకి ఏడ కనబడుతుంది అంటే మోషే ఇంకా యెహోషువలో కనబడుతుంది. మోషే 40 రోజులు ఉపవాసం చేసిందని మనకు తెలుసు. యెహోషువ కూడా 40 రోజులు ఉపవాసం చేసిండు. మోషే కొండ లోపల ఉన్నాడు, ఈయన కొండ కింద ఉన్నాడు. వాళ్ళ అయ్యగారు ఎక్కడ పోతే అటు పోయిండు, ఏం చేయమంటే అది చేసాడు. మోషేకి చాలా దగ్గరగా ఉన్నాడు యెహోషువ. మోషే అడుగుతాడు, ప్రభా నేను చచ్చిపోతున్నా కదా, మరి ఎవరిని పంపించాలంటే ఎవరో ఎందుకు, యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువని నువ్వు అభిషేకించు, యెహోషువకు అప్పచెప్పే అంటాడు. అప్పటి వరకు అన్ని అధికారాలు ఉన్నా కానీ మోషే చెప్పేంత వరకు యెహోషువ ఏం స్టెప్పు ముందుకు రాలే. ఒకసారి మోషే అభిషేకం ఇచ్చిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ చాలా ఈజీగా దూసుకొని పోయిండు. మోషే ఏదైతే చేయలేకపోయిండో, ఏదైతే సాధించలేకపోయిండో యెహోషువ సాధించి చూపించాడు. హల్లెలూయా. అట్లా అని చెప్పి మోషే తక్కువడేం కాదు. కొన్ని విషయాల్లో మోషే జారిపోయాడు, కానీ అదే విషయాన్ని గురువుని డెవలప్ చేసిండు అనమాట. మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి పోతూ ఉంటాం. మన సేవకుడికి, మన సంఘ కాపరికి మనం ఏం సపోర్ట్ చేసినాం, అసలు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అది పద్ధతే కాదు. 8 గంటలకు చర్చ్ ఉంటే 9, 9:30కు పోయి హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడేసి వచ్చేసి వేస్ట్. హల్లెలూయా. అంటే దేవుని సేవ అంటే భారం లేదు, దేవుని మందిరం అంటే భారం లేదు, దేవుడు అంటే భారం లేదు, దైవజనుడు అంటే విలువ లేదు. చాలామంది అట్లనే ఉంటారు. అన్యులు వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది, ఓకే. క్రైస్తవులైన మనం కూడా అట్లా ఉండటం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు అనంటే అక్కడున్న దైవజనుని చూసి మనం పోతలేం, అక్కడున్న మందిరాన్ని చూసి పోతలేం. అది దేవుని మందిరము, ఆయన దేవుని మనిషి అని చెప్పి మనం గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని అక్కడ చూపించాలి. దానివల్ల ఏమవుతుందంటే దేవునికి మహిమ వచ్చి దేవుడు నీకు తగిన సమయమందు దీవిస్తాడు. దేవుని యొక్క బలమైన హస్తం ముందర దీన మనస్కులై ఉండండి, తగిన సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మందిరాల్లో చాలా తక్కువ మంది ఉంటారండి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి మెయింటైన్ చేసేటోళ్ళు. మా బైబిల్ కాలేజీలో ఉంటుంది, రేకుల షెడ్. అది 7 గంటలకే స్టార్ట్ చేస్తాడు మా అయ్యగారు, 12 గంటలకు అయిపోతుంది ప్రసంగం, వాక్యం. 7 గంటల నుంచి దాదాపుగా 9, 9:30 వరకు ప్రార్థన పాటలే నడుస్తాయి. ఆయన స్టేజ్ ఎక్కే లోపల 10 అయింది. గంటన్నర సేపు ప్రసంగం చెప్పేస్తాడు. తర్వాత బల్ల ఇచ్చి 11:30, 12 గంటలకు అయిపోతుంది. ఈ 7 గంటలకి చర్చ్ మొదలు పెడితే 5 గంటలకి వచ్చేస్తాడు పని చేయటానికి. మైండ్ పోతుంది, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి కడగటం, తుడవటం, సోఫాలు వేయటం, మందిరం సెట్ చేసుకోవటం, బల్ల చేసే వాళ్ళు స్పెషల్గా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు బల్ల చేయటం, ఆ బల్ల చేయటంలో నిమగ్నులై ఉంటారు. అయ్యగారు కూడా పరుగున 7:30కి అట్లా బండి వేసుకొని వచ్చి అక్కడ కూర్చొని మందిరం నడిపిస్తూ ఉంటాడు. మళ్ళీ వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నం పెడతారు అక్కడ. అన్నం వడ్డించిన తర్వాత 2, 3 గంటలకు పోతారు. హల్లెలూయా.
అంటే దేవుణ్ణి ఆ సండే రోజు నేను దేవునికి నా టైం ఇచ్చేసిన. అది చాలా ఇంపార్టెంట్ అది. అట్లా మనము తయారు కావాలి. అట్లా తయారైనప్పుడు అది ఏమైందంటే మనకే ఆశీర్వాదం. మనల్ని చూసి మన ఇంటి వారు కూడా, మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి మనం. మనమే తయారైపోవటం కాదు. మన పిల్లలు రక్షణలోనికి రాకపోవటము, పిల్లలు డైవర్ట్ అయిపోవటానికి కారణం ఏంటంటే మనం మందిరానికి తయారైపోతున్నాం, పిల్లలకి సెట్ చేస్తలేము. చాలామంది తల్లిదండ్రులు అట్లా ఉంటారు. పిల్లల్నేమో ఇంట్లో వదిలేసి వీళ్ళే వెళ్ళిపోతారు ఏం సాధించడానికి. హల్లెలూయా. వాళ్ళని తీసుకొని పోవాలి. అరే బాబు ఈరోజు మనం మందిరంలో పని చేద్దాము, ఏదో ఒక పని చేద్దాం, లేదంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేద్దాం. తొందరగా వెళ్ళిపోవటం చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు చూస్తుంటాడు ఎవరు ఎలా విధంగా పని చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా మందిరంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏదో మామూలు కథలు కాదు, ఇది బైబిల్లో ఉన్న కథలు అనమాట. బైబిల్లో కొంతమందిని చూస్తే మనకు తెలుస్తుంది. సమూయేలు అనే వ్యక్తి ఉన్నాడు, చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎదిగిన వ్యక్తి. ఏలీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఏలీ అనేటైన న్యాయాధిపతి, అక్కడ ఉన్న చర్చ్ పాస్టర్. మందిరంలో లైట్ లేదు, ఎందుకనంటే ఆ మందిరంలో ఉండే దీపస్తంభం ఆరిపోయింది. దర్శనం లేదు, అక్కడ చీకటి అయిపోయింది. సమూయేలు భక్తుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్తంభాన్ని వెలిగించిండు. సమూయేలు పడుకున్నాడు. అక్కడే మందసం పెట్టె ఉంది. ఆ మందసం పెట్టె నుండి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకు సమూయేలుతో మాట్లాడాడు, ఏలీతో ఎందుకు మాట్లాడలేడంటే ఈయన ఆ స్థాయి వదిలేసుకున్నాడు. ఏజ్ ఎక్కువైపోయింది, కళ్ళు కనిపిస్తలేవు, పిల్లల మాట వింటలేరు, ఏదో మీద మీద చేసుకుంటున్నాడు. ఈయనకి రావాల్సిన దేవుని ఒక వాక్కు సమూయేలు భక్తునికి వచ్చింది. ఏలీ భక్తుడు చాలాసార్లు విన్నాడు దేవుని మాటలు. అందుకే అంటాడు, నీకు ఎవరు పిలుస్తారో తెలుస్తలేదు అయ్యా, నువ్వే పిలిచినావంటే సరే నీతో దేవుడు పిలుస్తున్నట్టున్నాడు. నెక్స్ట్ టైం అట్లా వాయిస్ వస్తే మోకరించు, నీ దాసుడు వింటుండు ప్రభా, మాట్లాడమని చెప్పు, నీతో మాట్లాడతాడు దేవుడు. అట్లనే సమూయేలు చేసిండు. దేవుని ఒక వాయిస్ విన్నాడు, దేవుని ఒక సందేశం పొందుకున్నాడు. ఏలీ కూడా నమ్మిండు, దేవుడు అంతా మాట్లాడతాడు. నెక్స్ట్ డే పొద్దున్న లేవని అడిగిండు, దేవుడు ఏం చెప్పిండో చెప్పన్నాడు. లేదు నువ్వు చెప్పేవారు నేను వదలను అన్నాడు. లాస్ట్కి చెప్పేసిండు. హల్లెలూయా. ఏలీకి తెలిసిపోయింది, నేను దేవునికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కనెక్ట్ కావట్లేదు కాబట్టి దేవుని ఒక దృష్టి సమూయేలు మీద షిఫ్ట్ అయింది. సమూయేలు చాలా చిన్న బాలుడు, ఆయనకు పెద్దగా ఏం తెలియదు. కానీ దేవుని మందిరంలో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. దానికి కారణం వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారు పుట్టినప్పటి నుంచి దేవుని సేవ చేయాలా, దేవుని మందిరంలో పని చేయాలా, దేవుని సేవ చేయాలా, దేవుని మందిరంలో పని చేయాలని ఊక చెప్పుకుంటూ వచ్చింది ఆమె. కొంచెం ఏజ్ ఎక్కువగానే వచ్చి వదిలేసింది. అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు నేను మందిరంలో మందిరంలో ఏదైతే లోటుపాటలు ఉన్నాయో అది తీసేసిండు ఆయన. మందిరంలో ఉన్న లోటుపాటు ఏంది, దీపస్తంభం వెలుగుతలేదు, అయ్యగారికి కనబడతలేదు. ఒక దీపస్తంభము వెలగాలి అంటే అక్కడున్న ఏదైతే ఆ కాటన్ ఏదైతే ఉంటుందో అది నల్లగా అయిపోతుంది. బంగారం కత్తెరతోటి దాన్ని కట్ చేసి దాన్ని పెంచి అప్పుడు దీపం అంటియాల. సమూయేలు ప్రవక్త చేసిన తర్వాత దేవుని ఒక వెలుగు ఆ మందిరంలో వచ్చింది. నెక్స్ట్ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లా దేవుని ప్రియమైన వారలారా, మనం కూడా మందిరంకి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో శుభ్రపరిచి ఆ మందిరంలో ఉన్నప్పుడు దేవుని వాయిస్ మనకు వినిపిస్తుంది. అది ఏ మందిరమైనా కావచ్చు. మందిరం అంటే మందిరం అంతే. పోనీ ఒక ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అక్కడ కూడా ఇప్పుడు ఒక ఇంట్లో మనం వెళ్తున్నాం, ఇంట్లో సంఘం ఉంది. మందిరం కంటే ఇంట్లో సంఘంకే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అన్నీ సాఫ్ మందిరం కంటే ఆల్రెడీ సాఫ్ చేసి ఉంటాయి. ఇంట్లో సంఘం పెడితే అన్నీ సాఫ్ చేసి తుడవటం కడగటం అన్నీ ఉంటాయి. కాబట్టి మనం అక్కడ వెళ్ళి అక్కడ పని చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఒక ఆశీర్వాదం, దేవుని ఒక స్వరం వస్తుంది. అక్కడ ఆ ఇంట్లో పని చేస్తలేం, ఆ మందిరంలో పని చేస్తలేం, దేవుని పని, దేవుని ఒక ఇల్లుని శుభ్రపరుస్తున్నాం. అప్పుడు దేవుడు చాలా ఇష్టపడి ఏం చేస్తాడంటే తన సీక్రెట్లన్నీ చెప్తాడు. హల్లెలూయా. ఇది మనము నేర్చుకోవాలి.
అంటే మన జీవితంలో ఇది రావాలా. సండే అంటే బస్ నేను మందిరంలో వెళ్ళిపోవాలి. ఇక్కడ మాకు తెలిసిన కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి సంఘం ఉంది. మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. నేను వాళ్ళని చూసినాను. పొద్దున 4 గంటలకేమో వెళ్ళిపోతారు వాళ్ళు చర్చ్కి. రాత్రి 11 గంటలకే బయటపడతారు. మొత్తం రోజంతా చర్చిలోనే. విపరీతంగా దేవుడు దీవించిండు వాళ్ళని. ఇల్లులు కట్టుకున్నారు, ఉద్యోగాలు పర్మనెంట్ అయిపోయినాయి. అంత ఉన్నా కానీ మళ్ళా సండే అనగానే వచ్చేస్తారు. హల్లెలూయా. అదొక గొప్ప పరిచర్య. దేవునికి మనం గొప్పగా మనం ఒకటి చేస్తున్నాం అన్నమాట. చాలామంది క్రైస్తవుల్లో ఇదే కనబడదు. ఏదో పోయినామంటే పోయినాం, అయ్యగారే మొత్తం చర్చ్ సాఫ్ చేసుకోవాలా, అయ్యగారే ప్రభు వల్ల చేసుకోవాలా, అయ్యగారే ఇరువాలా, వాక్యం చెప్పాలా, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలా, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు అంతా క్లోజ్ చేసి ఇంట్లో పడాలి. అయ్యగారికి చాలా బర్డెన్ ఉంటుంది. హల్లెలూయా. అట్లా చేసే అయ్యగారికి కూడా దేవుడు కూడా చాలా విషయాలు నేర్పిస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను చర్చ్ స్టార్ట్ చేస్తాను. నేనే ఉడవటం, తుడవటం, కడగటం, మళ్ళీ వచ్చిన వాళ్ళ కోసం వంట చేయటం, వాళ్ళకి కోసం కూరగాయలు అవి తీసుకురావటం. వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రభు వల్ల అయిపోతే ప్రభు వల్ల తినేసి అది కడిగేసి మళ్ళీ మొత్తం రోజంతా దానికే అయిపోతుంది. మరి నా బాధ్యత కదా, నేను చేయాలి కదా. అమ్మో ఇవన్నీ ఎవరి వల్ల అయితే నా వల్ల కాదని ఆగితే దేవుని ఒక స్వరం వినబడదు. దేవుని మీద అంత క్లారిటీ రాదు. అంటే దేవుని విషయాలు మనం పట్టించుకున్నప్పుడు దేవుడు కూడా చాలా రహస్యాలు చెప్తాడు. ఒక వ్యక్తి దేవుని ఒక స్వరం వింటున్నాడు, దేవుని ఒక రహస్యాలు తెలుసుకుంటున్నాడు, ఆ ప్రత్యక్షతలు వస్తున్నాయి అంటే దేవునికి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి నిష్టగా చేసి ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఆదివారం ప్రార్థన అనేది చాలా నిష్ట అన్నమాట. ఖచ్చితంగా స్నానం చేసుకొని ఆ టైంకి రెడీ అయిపోయి, వేసుకున్న డ్రెస్ కూడా మంచి నీట్ డ్రెస్సు, ఇస్త్రీ చేసిన డ్రెస్ వేసుకొని మందిరం 9 గంటల కంటే 8:30 వరకు ఆడ వెళ్ళిపోవాలి అంతే. ఎవరు రాని రాకపోని మనకు సంబంధమే లేదు. పోయినాం, అక్కడంతా చూసుకున్నాం, ఏమి పనులు లేవంటే మోకాల మీద ఉండి ప్రార్థనలో వెళ్ళిపోవటం. హల్లెలూయా. తర్వాత మందిరంకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు వచ్చిర్రు, ఏమేమి కలర్ చీర వేసుకున్నారు, ఏం చేసిర్రు, ఆయన రాలేడు, ఈమె రాలేదు, అదంతా మనం చూడొద్దు. వేస్ట్ అయిపోతుంది అక్కడ. చాలామంది మందిరంలో ఇట్లా ఉంటారనమాట. భక్తులు, ఉత్తమమైన భక్తులు అనమాట. ఏముండదు ఆడ. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే మందిరంలో వెళ్ళి ముచ్చట్లు కొడతారు. మందిరంలో పోయి సీక్రెట్లు డిస్కస్ చేస్తారు. ఆమె అట్లా అంట, ఈయన ఇట్లా అంట. అవన్నీ చేయొద్దు. మందిరంకి పోయినాము, బస్ మళ్ళీ మందిరంకి వచ్చే వరకు సైలెంట్గా ఉండాలి. దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది. దేవుడు చాలా బాధపడతాడు. వీళ్ళు నా మందిరానికి వచ్చి కూడా ఏం నేర్చుకుంటలేరు, మళ్ళీ ఆ విషయాలు ఈ విషయాలు లోకంలో ఉన్న విషయాలు గుర్తు చేస్తారని. నేను చెప్పినట్టు మీరు చేయండి, ఖచ్చితంగా మీరు మందిరంలో దీవించబడతారు. బైబిల్లో చెప్పిండ్రు, నా ఆజ్ఞలు మీరు గైకుంటే నువ్వు పొలంలో దీవింపబడతావు, బయట కూడా దీవింపబడతావు. నువ్వు మందిరంలో దీవింపబడతావు, బయట కూడా దీవింపబడతావు. పౌలు భక్తుడు తిమోతికి ఏమంటాడంటే సంఘం లోపల నువ్వు సాక్ష్యం సంపాదించాలి అన్నాడు. అంటే మనకు అది ఉండాలా. నేను సాక్ష్యం సంపాదించాలి, నేను ఇట్లా ఉండకూడదు, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఒక మందిరానికి వెళ్తున్నా కదా, నేను అక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కొంతమంది అయ్యగారు కూడా ఏం చేస్తారంటే మందిరం అయిపోయిన తర్వాత ఆ టాపిక్ ఈ టాపిక్ కూడా తీస్తారు. మనం పట్టించుకోవద్దు. అయ్యగారు వదిలేయండి, మనం మందిరంలో ఉన్నాం, దేవుడు చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి మనం. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని షేర్ చేసుకుంటుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకే డిస్టర్బెన్స్, ఆత్మీయ విషయాలు తగ్గిపోతాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనము దేవుని బిడ్డలకి, సంఘస్థులకి మనము తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనని ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. కాబట్టి ఎప్పుడైనా మీకు మందిరంకి పోయేటప్పుడు, ఆ మందిరంకి వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉండి వెళ్తే ఇంకా బాగుంటుంది. నేను ఆ టైంకి నేను ఉపవాసం ఉంటా అంతే, ఏమైనా కానీ. మా దగ్గర ఒక సిస్టర్ వస్తుంది, ఆమెకు ఫుల్ షుగర్ ఉండే.
నెలకు 5,000 ఖర్చు పెడుతుండే ఆమె. షుగర్ ట్యాబ్లెట్లు తినేసి పాపం పెన్షన్ వస్తుంది, ఇళ్ళల్లో పనిచేస్తుంది ఆంటీ గారు. చాలా భయంకరం. ఆ షుగర్ కూడా కంట్రోల్ అవుతలేదు, అంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. తర్వాత మన బాలమన్ సిస్టర్ నా గురించి చెప్తే మన దగ్గరకు వచ్చింది. ఆకుపంచర్ వల్ల మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడేం ట్యాబ్లెట్స్ వేస్తలేదు. 5,000 కూడా మిగిలిపోయి ఆమె హెల్త్ కూడా మంచిగానే ఉంది. మందిరము 11 గంటలకంటే ఆమె 10:30కే వచ్చేస్తుంది. వచ్చి సాఫ్ చేయటం, కూర్చొని లేకపోతే ప్రార్థన చేయటం చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళా వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటే నా కోసం స్పెషల్గా ఫ్రూట్స్ తీసుకొస్తుంది. అంటే ఇవి చెప్పొద్దు నేను సీక్రెట్లు, కానీ నేను చెప్తున్నాను అనమాట. చాలా రెస్పెక్ట్ఫుల్గా. నాకు బాధ అనిపిస్తుంది, భయం అవుతుంటుంది, అరే ఈమె ఏంది నాకు ఫ్రూట్స్ ఇస్తుందా అని చెప్పి. ఫ్రూట్స్ ఇచ్చి అన్నం వండి అన్నం తినిపించిన తర్వాత మాతో పాటు ఉండి ఆ ఫ్రూట్స్ ఇచ్చి ప్రేయర్ చేయించుకొని అప్పుడు ఆమె దారిలో ఆమె మళ్ళీ వేరే చర్చికి వెళ్ళిపోతుంది ఆమె. హల్లెలూయా. ఆమె హెల్త్ మంచిగా అయిపోయింది, పైసలు కూడా మిగిలిపోయినాయి. మామూలు విషయం కాదు. అంటే దేవుడు ఆమెను బాగా స్వస్థపరిచిండు, దీవించిండు. ఇవన్నీ కూడా దేవుని ప్రియమైన వాళ్ళరా మనం చేసే కొన్ని పద్ధతులు బట్టి ఉంటాయి. మనం ఓన్లీ ప్రేయర్ చేసి ఓన్లీ పాటలు పాడితేనే కాదు, మన లైఫ్ దేవునిలో అంటియాలి. మనం బైబిల్లో ఉన్న వాక్యాలు కొన్ని నెరవేర్చాలి. అప్పుడు ఏమవుతుందంటే మనని ఏదైతే శోధిస్తుందో దాన్ని దేవుడు దూరపరిచేస్తాడు. అదే ఆశీర్వాదం అన్నమాట. మన లోపల అది ఎందుకు వస్తలేదు అని అంటే ఇట్లాంటి పనులు చేయకపోవటం వల్ల. కాబట్టి మీరందరూ కూడా మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. తర్వాత నెమ్మదిగా ఉండండి. బైబిల్లో ఉంది ఈ మాట, నేను చాలాసార్లు చెప్పిన. మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తనతోటే మనకు శాపం వస్తుంది, మన ప్రవర్తనతోటే ఆశీర్వాదం వస్తుంది. వాక్యం అంత తేటగా చెప్పిన తర్వాత ఎవరు ఎట్టనే ఉండదు, మనకు సంబంధం లేదు. మనకు వాక్యం చెప్పే అయ్యగారే చక్కగా ఉండడు, పోనీ మనకు అనవసరం. దేవుడు మనకు అక్కడ ఆ ఊరిలో ఆ మందిరంలో నడిపించిండు. అక్కడ ఎన్ని రోజులు వెళ్ళాలో అన్ని రోజులు మనది మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది అయ్యగారులు దైవజనులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ లైఫ్లోనే జరగదు. దానికి మనం ఏం చేస్తామండి చెప్పండి, మనం ఏం చేయలేము. కాబట్టి మనము అక్కడ పిలువబడ్డాము, దేవుడు మనల్ని ఏర్పరిచాడు. ఆ ఏర్పరిచాడు కాబట్టి ఆ ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి మనం దానికి చాలా ఇంట్రెస్ట్ ఇవ్వాలి. కొంతమంది పాస్టర్లు విశ్వాసులను చూసి చేంజ్ అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళు అరే ఈమె చెప్పింది కరెక్ట్, ఈయన ఇట్లా ఉండాలా అని చెప్పి వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. మనమే చేంజ్ తీసుకొని రావాలి. హల్లెలూయా. మనమే దేవుని ఒక భక్తి సాధన మనము చేయాలి. కాబట్టి ఎంతోమందికి మందిరాలు లేవు, ఎంతోమంది నిజమైన దేవునికి మందిరం దగ్గరకు వెళ్తలేరు. మనకు ఒక దగ్గరలో ఒక మందిరం ఒక అయ్యగారు ఇచ్చారు కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము వాడుకోవాలి. కొంచెం మనం మంచిగా చేద్దాము అంటే కూడా చర్చిలో కొంతమంది పాస్టర్లకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఓవర్గా చూస్తారు. ఇంత నీ అవసరమా, ఇదేంది, నువ్వు ఇట్లా వచ్చినావు, ఎన్నో చెప్తారు. అవన్నీ పట్టించుకోవద్దు. మనం అక్కడ చూసుకొని కంట్రోల్గా ఉండి వెళ్ళటం, ప్రార్థన చేయటం. కొన్ని రోజులతో దేవుడు వాళ్ళ కళ్ళు ఓపెన్ చేస్తాడు. వాళ్ళు ఏ నోరుతో మనం దూషించారో అపహాసించారో. అంటే కొంతమంది పాస్టర్లు ఎట్లుంటారంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చేసినట్టే ఉండాలి. వేరే విశ్వాసులు చెప్తుంటారు పలానా ఆమె మంచిగా చేస్తుందండి, పలానా వాడుతుందంటే అందరూ ఆమె ఫోకస్ పెరుగుతుందేమో అని చెప్పి ఈమెనే ముందు ఆడ కత్తెర కట్ చేస్తుంది అనమాట. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. లైట్ తీసుకొని దేవుణ్ణిలో వెళ్తూ ఉంటే దేవుడు ఒకరోజు వాళ్ళ కళ్ళు ఓపెన్ చేస్తాడు. వాళ్ళే చేస్తారు, అండి నేను ఇట్లా మారినా అండి. నేను నా సేవా జీవితంలో మన దగ్గర ఎక్కువ విద్వారాలే వస్తారు. మొత్తం మన పరిచర్యలో ఎక్కడ పోయినా విద్వరాలు లేకపోతే లేడీస్, జెంట్స్ అయితే చాలా తక్కువ ఉంటారు. అన్ని చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటోళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు మేరీ అంటే అని చెప్పి ఒక ఆమె ఉంటుండే. ప్రేయరు
10-11 గంటలకు ఉంటే ఆమె 8 గంటలకు వచ్చేసేది. వచ్చి ఏమైనా ఉంటే పని చేసుకొని మోకాళ్ళ మీద ఉండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది. వాళ్ళ కొడుకుకి హెల్త్ బాగాలేకుండే, అయితే ప్రార్థన చేసేది. మళ్ళా ప్రేయర్ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నం తిని పోతుంటే. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు ఆమెను బాగా కొడుకు చనిపోయిండు, కానీ దేవుడు ఆమెను పోషిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. మోకాళ్ళ అనుభవం ఆమె మన దగ్గరైనా మోకాళ్ళ అనుభవం నేర్చుకుంది. అదొక ఇంట్రెస్ట్ అనమాట. మందిరంకి నేను తొందరగా వెళ్ళాలా, నేను ప్రార్థనలో ఉండాలా. తర్వాత వాక్యం చెప్పేటప్పుడు కూడా మనం చాలా ఇంట్రెస్ట్గా వినాలి. వాక్యంలో ఏదైనా పాయింట్స్ ఉంటే రాసుకోవాలి. ఆ రెఫరెన్స్లో లేకపోతే ఏదైనా మంచి మాటలో రాసుకోవాలి. అదొక మంచి విద్యార్థి యొక్క లక్షణం. నాకు రాదు బ్రదర్, నేను అన్పడ్, నాకు చదువు రాదంటే జస్ట్ వాక్యం మంచి వినాలి. ఒక్కొక్కసారి వాక్యం చెప్తుంటే మనకి మంచి కోమాలో పోతాం, నిద్ర వస్తుంటుంది. అప్పుడు లేచి ముఖం కడుక్కొని రావాలి. ఏం కాదు, మంచి పనే అది. మన పరువు పోతుందా అదంతా మనకు సంబంధమే లేదు. నిద్ర వస్తుంది, కళ్ళు కడుక్కొని వచ్చిన, ఏముంది. ఇట్లా మీరు మెయింటైన్ చేస్తే చాలా ఆశీర్వాదం వస్తుంది. పాటలు పాడమని చెప్పినప్పుడు, పాటలు పాడేటప్పుడు కూడా యూట్యూబ్లో వాళ్ళు పాటలు పాడతారు కదా, దాన్ని మనం క్యాచ్ చేయాలి. ఆ పిచ్, ఆ సరళి స్వరం ఏదో దాన్ని క్యాచ్ చేసి మనం ముందే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ చేసుకొని పాటలు పాడే ఛాన్స్ మూమెంట్ వస్తే మందిరానికి సంబంధించింది, ఆరాధనకు సంబంధించింది, లేకపోతే అందరికి వచ్చిన పాట ఏదైనా ఉంటే ఆ పాటతో మనము స్టార్ట్ చేసి ఆ పాట పాడాలి. చాలా ఇంపార్టెంట్. మేము మా అయ్యగారి దగ్గర మందిరానికి వెళ్ళేటప్పుడు మా దగ్గర ప్రేయర్ నడిపించుకొని మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు 1.5 అవర్ జర్నీ ఉంటుంది. వెళ్ళి అక్కడ 4 గంటల నుంచి 5:30 వరకు మా అయ్యగారు వాక్యం చెప్తే ఫుల్ నిండిపోతారు. కూర్చొని ఉండదు, నేను నిలబడే వాక్యం వినట్లోని. వాక్యం అయిపోయిన తర్వాత మా అయ్యగారు మళ్ళీ హీలింగ్ ప్రేయర్ చేస్తాడు. ఆయన దాదాపు 8-9 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తాడు. అది అయిన తర్వాత మళ్ళీ బాప్తిజాలు ఉంటాయి, మళ్ళీ బాప్తిజాలు ఇస్తాడు. బాప్తిజాలు ఇచ్చిన తర్వాత ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు పబ్లిక్. ఎప్పుడు రాత్రి 9-10 గంటలకి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతాడు ఆయన. ఆ రాత్రిలో పోయి ఎప్పుడో 12-1 గంటకు వచ్చి పడుకుంటాడు. మేము ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కడ మేము కూర్చొని వచ్చిన విశ్వాసులు అందరినీ పిలుస్తాం. అమ్మ ఇక్కడ రండి, కూర్చోండి, మీ ప్రాబ్లం ఏంది? అయ్యా మా ప్రాబ్లం, మా అల్లుడు వింటలేడు, మా కొడుకు వింటలేడు. సరే బ్రదర్స్, మనం ఒక ముగ్గురం ఈమె కోసం ప్రేయర్ చేద్దాం. ఇక ప్రేయర్ స్టార్ట్ అయితేనే ఉంటుంది బండి. ఇక ప్రేయర్ చేస్తూనే ఉంటారు, భాషలు మాట్లాడుతూనే ఉంటాం. ఆమె వెళ్ళిపోతా, ఆమె మళ్ళీ అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకొని పోతుంది. తర్వాత ఇంకోటి ఎవడో వస్తాడు. అట్లా దాదాపుగా 7:30-8 అవుతుంది మాకు. అది అయిపోయిన తర్వాత అందరు పబ్లిక్ తగ్గిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళి మేము మా అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకొని వస్తాం. అట్లా కొన్ని సంవత్సరాల అనుభవం మాకు. ఆదివారం రోజు మొత్తం ఆ డే అంతా దేవుని సేవకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అట్లా చేయటం బట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు సేవ చేయటం, పబ్లిక్ని భరించడం చాలా ఈజీ అయిపోయింది. అది చూసిండు దేవుడు నన్ను, ఇక కరెక్ట్ పర్సన్ ఉన్నాడు సరే అని చెప్పి. అప్పుడు మనకేం తెలియదు, నాకు కూడా తెలియదు నాకు ఇంత పరిచయం వస్తుంది, నేను ఊర్లో తిరుగుతాను. సండే వస్తుందంటే చాలు, లేవాలా, రెడీ అయిపోవాలా, ప్రేయర్ నడిపించాలా. ప్రేయర్ నడిపించిన తర్వాత ప్రేయర్ అయిపోగానే బస్సులో వెళ్ళిపోవాలా. గంటన్నర, అది 2 గంటలకి 2 షిఫ్టులు ఉంటాయి. 2 గంటల నుంచి కరెక్ట్ ప్రభు బల్ల ఇచ్చే టైంలో వెళ్ళిపోయేటోళ్ళం మేము. 3:30-4 గంటలకి ఎప్పుడైనా సీటు దొరికితే కూర్చునేటోళ్ళం. మోరి వాసన వస్తుంటుంది. ఇక మాకు అవన్నీ అనవసరం, కూర్చోవాలి అంతే. దేవుని ఒక ఆత్మ వస్తుంది, పొందుకోవాలి. బల్ల వస్తుంది, బల్ల తినాలి. బల్ల ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోతే మేమే పోయి అందరికీ బల్ల పంచి మళ్ళీ అక్కడ ఇచ్చి మళ్ళీ కూర్చొని అందరితో పాటు ప్రేయర్ అయిపోయిన తర్వాత కొంచెం కలిసి అక్కడ లోపల పోయి ప్రార్థన చేసుకొని, ఆ ప్రార్థనలన్నీ చేసిన తర్వాత అక్కడ కార్పెట్లు ఏమన్నా మడత పెట్టేటివి ఉంటే ఇవన్నీ చేసుకొని, ఎవరైనా పేషెంట్లు ఉంటే పేషెంట్లకు అడిగి ప్రార్థన చేసి, ఇక కొంతమంది పేషెంట్లు ఏం చేస్తారంటే నా గురించి రాయండి అంటే వాళ్ళకి చదువు రాదు. వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ ఒక చిట్టీలో రాసి అక్కడ ఒక డబ్బాలో వేసేసి మళ్ళీ వచ్చేస్తాం. హల్లెలూయా.
అంటే ఆ టైం దేవునికి మనం ఇచ్చేయాలి అంతే. దీనివల్ల చాలా లాభం ఉంటుంది మనకి. అట్లా చేయటం బట్టే దేవుడు ఏం చేసిండు, నన్ను ఆశీర్వదించిండు, ఇప్పటికీ సేవలో వాడుకుంటున్నాడు. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తేనే మీకు తెలుస్తుంది అంటే నేనేం చేసిన. కాబట్టి మీరందరూ కూడా ఈ ఈ విధానం మీరు ఈ పద్ధతి మెయింటైన్ చేయండి. మీ చర్చ్లో ఉన్న విశ్వాసులకి వాళ్ళ మంచి చెడ్డ మీరు తెలుసుకోవాలి. వారి కోసం ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్రేయర్ చేయడానికి ఒక మెటీరియల్ దొరుకుతుంది. మన తరఫు నుంచి మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నా చర్చ్ మెంబర్కి ఇట్లా ఉందంట అని. అది దేవుడు చూస్తాడు, దేవునికి తాకుతుంది అది. తర్వాత మనం ప్రేయర్ చేయకపోయినా మనం చేసే ప్రేయర్ పాయింట్స్ని బట్టి మనకున్న అవసరత దేవుడు తీర్చేసి వస్తాడు. హల్లెలూయా. అట్లా ఆదివారం టైంని మనం ఏం చేయాలంటే మనం కొనసాగించాలి. ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఆదివారం రోజు కూడా పొద్దున్న లేచిన తర్వాత ప్రభు బల్ల చేసుకొని ఒక ఇంటికి పోయి ఆడ బల్ల ఇచ్చి మళ్ళీ ఆడ నుంచి మన బాలమణి సిస్టర్ దగ్గర పోయి ఆడ ప్రేయర్ నడిపించి బల్ల ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు పెట్టింది తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి బల్ల ఇచ్చి మళ్ళీ ప్రేయర్ చేసి ఇప్పుడు వచ్చిన ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ప్రేయర్. ఇప్పుడు ఈ ప్రేయర్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా ప్రేయర్కి ఎవరైనా ఉన్నారనుకో సట్టని వెళ్ళిపోతాను నేను. అట్లా సండే రోజు ఏం చేసుకోవాలంటే మనము బిజీ చేసుకోవాలి. హల్లెలూయా. అంటే దేవునికి ఆ సమయం ఇచ్చేసినాం. చాలామంది క్రిస్టియన్స్ ఏం చేస్తారు, సండే చర్చికి వెళ్ళేసి వస్తారు, రాగానే టీవీ పెట్టి మంచి సినిమా చూస్తూ ఉంటారు. పోయింది వేస్ట్ అయిపోతుంది, పోయిన వాక్యం ఆడనే దిగిపోతుంది. హల్లెలూయా. అంటే మన జీవితాన్ని మనమే శాపగ్రస్తమైన జీవితంలో ఏం చేస్తున్నాము అంటే తీసుకొని పోతున్నాం. లేదు మనకి ఏం పని లేదు, సరే నిద్రపోవాలనిపించింది, నిద్రపోవచ్చు, హెల్త్కి మంచిది, పడుకోవచ్చు, ఓకే. కానీ ఒకవేళ టైం దొరికితే ప్రేయర్ చేయటం, సండే రోజు మన దగ్గర ఉన్న సంఘస్థులతో మనం మాట్లాడుకోవటం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళ కోసం కన్నీరు గార్చు, ఇది ఒక తీర్మానం మనం చేసుకుంటే దేవుడు అదే దేవుని సేవ అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే మన అయ్యగారు ప్రార్థన చేయడానికి ఆయనకి టైం సరిపోదు. మనం ఒక అయ్యగారు తరఫు నుంచి ఆయనకు ఒక సపోర్ట్ లెక్క అయ్యగారు నేను అందరి కోసము ప్రార్థన చేయాలనుకుంటున్నాను, మరి చర్చ్ మెంబర్సు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు చెప్పండి, నేను రాసుకొని ప్రేయర్ చేస్తాను. అయ్యగారు నాలాంటోడు ఉంటే సరే మా దగ్గర ఒక సిస్టర్ ప్రార్థన చేస్తుంది, ఆమెకు మీ అవసరతలు చెప్పమని చెప్తాడు. లేదు అని అంటే ఆ పొజిషన్ లేదు అని అంటే మనమే కొంతమంది గురించి తెలుసుకొని మనం ప్రార్థన చేయటం, అప్పుడప్పుడు అడగటం, అమ్మ అప్పుడు మీరు ఈ ప్రాబ్లం చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది అంటే దేవుని ఒక సేవని మనము ప్రోత్సహిస్తూ ఉన్నాం. మందిరం కోసం ఖచ్చితంగా ప్రేయర్, ఆ ఒక్కరోజు కనీసం ప్రభా మందిరంలో ఇంతమంది జనాలు రావాలి. ఎంతోమంది మందిరంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు లోకంలో కలిసిపోతారు, నాశనం అవుతారు. వాళ్ళను కూడా రక్షణలో నడిపేయటం, వాళ్ళని కూడా దేవుళ్ళు తీసుకురావటం మన బాధ్యత. మనం చెప్తే వాడు వినడు, ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏదో రకంగా పిలుచుకుంటాడు. ఇవన్నీ కూడా ఒక విశ్వాస చేయాల్సిన పనులు అనమాట, బాధ్యతలు అనమాట. అలా చేస్తూ మన జీవితం పాపంలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవటం, ఈ విధంగా చేసినప్పుడు దేవుడు బాగా దీవిస్తాడు. ఒకనికి దేవుడు రూపాయి ఇచ్చిండు, ఒకనికి 5 రూపాయలు ఇచ్చిండు, ఒకనికి 10 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు మన వర్షన్లో మనం చూస్తే ఒకనికి దేవుడు 1000 రూపాయలు ఇచ్చిండు, ఒకనికి 5000 ఇచ్చిండు, ఒకనికి 10,000 ఇచ్చిండు. పోనీ ఒకనికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, ఒకనికి 5 లక్షలు ఇచ్చిండు, ఒకనికి 10 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడున్న వర్షన్లో చూస్తే 10 లక్షలు ఉన్నాడు 20 లక్షలు చేసిండంట, 5 లక్షలు ఉన్నాడు 10 లక్షలు చేసిండంట, 1 లక్ష ఉన్నాడు ఏం చేయలే, జస్ట్ పాతి పెట్టేసిండాడు. దేవుడు అడిగిండు ఆయన సామర్థ్యత బట్టి, నేనేం చేయాలంటే వాడిని గుంజుకొని వానికి పనిష్మెంట్ ఇచ్చి ఈ 10 లక్షలని 20 లక్షలు చేసిన వానికి ఇంకో 1,00,000 ఇచ్చి దీన్ని డెవలప్ చేయమని చెప్పిండట. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనకున్న ఈ సండే టైము మ్యాక్సిమం మనం దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతో సమస్యలతో ఉన్నారు, వాళ్ళ కోసం ఒక అరగంట ప్రార్థన చేద్దాం. ఏమైనా పోయేది ఉందా? ఫోన్స్ ఉన్నాయి, ఫోన్లో మాట్లాడే పర్మిషన్ ఇచ్చాను,
ఫోన్ చేసి మాట్లాడండి కనీసం ఒక సండే అన్న అందరితోటి. ఎంతవరకు వచ్చింది, సరే సిస్టర్ ప్రేయర్ చేస్తా. చాలా మంచి కమ్యూనికేషన్ అనమాట. వాళ్ళు బలపడతారు, మనము బలపడతాం. మనం చేసినందుకు సిస్టర్ మేము కూడా మీకోసం ప్రేయర్ చేస్తామంటారు. అట్లా ఏదో ఒకట సండే రోజు ఏం చేయాలంటే ప్రేయర్కి, సేవకి మనం కేటాయించాలి. లేదు అని అంటే ఇంకో పని కూడా చేయొచ్చు. సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత బస్సో తీసుకొని మొత్తం తిరుగుకుంటూ ఆ ప్రాంతం అంతా మన వల్ల ఎంత అవుతావు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తూ మనసులో ప్రార్థన చేయటం, ప్రభా ఈ ఏరియాలో ఉన్న క్రైస్తవులందరినీ ప్రభా నువ్వు మార్చు, అన్యులను మార్చు, ఇంకా చర్చెస్ డెవలప్మెంట్ కావాలా, ఇంకా చాలామంది సేవకులు లేవాలా ప్రభా, నువ్వు సహాయం చేయి ప్రభా. పోనీ మన ఊర్లోనే మనం అంత దూరం పోలేం, బస్సులలో డబ్బులు లేవు, ఊర్లోనే 1 కిలోమీటర్ తిరిగి ప్రేయర్ అయిపోయిన తర్వాత అట్లా తిరిగి వచ్చి మనం ప్రార్థన చేస్తే అది కూడా మంచి ఆశీర్వాదం. అంటే నువ్వు ప్రేయర్ చేయటం వల్ల ఎవడో ఒకడు విడుదల పొందుతాడు. మన వల్ల ఎంత అయితే మనం అంత చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే దేవుడు ఏం చేస్తాడంటే చూసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఉన్నతమైన స్థానానికి తీసుకుపోతాడు. నేను చెప్తున్నా కదా, నాకు ఆదివారం వస్తే ఫుల్ బిజీ అయిపోతుండే. నేను అదంతా అయిన తర్వాత వచ్చే వరకు 10-11 అవుతుండే. ఒక్కొక్కసారి మా అయ్యగారితో పాటు వెళ్ళిపోయేటోళ్ళు. వెళ్ళి అక్కడే పడుకొని పొద్దున్న లేచి రావటం, మళ్ళీ కాలేజ్కి వెళ్ళటం, ఇవన్నీ చేసేటోడిని నేను. ఇదంతా మైండ్ అంతా దీంట్లోనే ఉండిపోయింది నాకు. బయట విషయాలు, బయట స్నేహితులు, అది అంత రాలేదు, అంతవరకు పోలేదు. ఇట్లా చేసి ఏం చేసిన అంటే నా లైఫ్ని దీనిలో కన్వర్ట్ చేసిన నేను, లేకపోతే ఎటు నుంచి ఎటో పోతుండే. హల్లెలూయా. కాబట్టి ఆదివారం ఆరాధన అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. పోనీ మనం ఎక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అనుకోండి, మన భర్త పంపాడు అనుకోండి, మనమే ఇంట్లో కూర్చొని కొన్ని ప్రాంతాల పేర్లు, మనకు తెలిసిన ఊర్లు, ఆ ఊర్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఊర్లకు మనం వెళ్తున్నట్టు ఫీల్ అవుతూ ప్రేయర్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి ప్రజలు నీ దగ్గరకు వస్తారు, లేదా నువ్వన్నా అడిగిపోతావు. ఏదో ఒకటి జరుగుతుందండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఇవన్నీ మీరు చేయాలని నేను ప్రభు పేరిట కోరుచున్నాను. మా అమ్మగారు మందిరం ప్రేయర్ నడిపిస్తుండే, ఆమె ఓన్లీ వంట చేస్తుండే. అది కూడా ఇది దొడ్డు బియ్యము, మిరపకాయల చారు సాయం చేస్తుండే, ప్రభు బల్ల చేస్తుండే. నేనే ప్రభు బల్ల ఇచ్చి అవన్నీ కడుక్కొని ప్రేయర్ అయిపోయిన తర్వాత మా అమ్మగారు ఒక్కొక్కసారి వస్తుండే, ఒక్కొక్కసారి రాకపోతుండే. నేను వెళ్ళిపోయేటోడిని. వచ్చేవరకు 8, 9, 10 అవుతుండే. మంచి నిద్ర వస్తుండే. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కాలేజ్. హల్లెలూయా. చాలా విషయాలు తెలిసినాయి, వాక్యం నేర్చుకోవటం జరిగింది, సేవ ఎలా చేయాలో నేర్చుకున్నాను. మా అయ్యగారికి కూడా, ఆయనకి ఇప్పుడు కూడా ఒకటి ఉంటుంది, అరే ఆ బ్రదర్ వస్తలేడు కదా, మొత్తం నా గురించి మొత్తం చెప్పాడు ఆయన. ఎందుకంటే అప్పట్లో ఉన్న సేవకుల్లో నేనే చిన్నగా ఏజ్లో చిన్నోడిని. అప్పట్లోనే కొన్ని బైబిల్లో క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ చెప్తే ఈయనకి బైబిల్లో మొత్తం పర్ఫెక్ట్ ఉందని చెప్పిండు ఆయన. ఆయనకు ఆ స్థాయి, ఆయన దగ్గర నేను ఆ స్థాయి పొందుకున్నాను. అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప దైవజనుడు ఆయన. తర్వాత మనకు వాక్యం కొంచెం ఎక్కువ పెరిగిన తర్వాత, కొంచెం దేవుని నడిపింపు వచ్చిన తర్వాత మనం దాంట్లోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ మార్గం ఏం వదలలేదు. అదే మార్గంలో మనము పోతున్నాం. ఏదో ఒకటి లైఫ్ని మనము బిజీ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోవాలి. ప్రతిదీ కూడా కౌంట్ అయిపోతుంది దేవుని దగ్గర. దేవుడు మనం ఎన్ని వారం రోజులు వాక్యం విన్నాం, ₹1 పోగొట్టుకుని అది నీకు కౌంట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి మీకు మందిరం అయిపోగానే నా బాధ్యత అయిపోయింది, నా పని అయిపోయింది అని కాకుండా ఆ టైంని కూడా మీరు వాడడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది. కావాలంటే బండ్లో పెట్రోల్ వేసుకోవచ్చు, లేకపోతే బస్ పాస్ తీసుకొచ్చి మంచిగా బస్సులో అంతా తిరుగుకుంటా ప్రార్థన చేసి రావచ్చు. దేవునికి మన భారం వ్యక్తపరుద్దాం. ప్రభా ఇగో వాళ్ళు చర్చికి వెళ్తలేరు, ఇగో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు సినిమా థియేటర్లో దగ్గర పోతున్నారు, వైన్ షాప్లో ఉన్నారు, ప్రభా వీళ్ళందరినీ ఒక చర్చికి తీసుకురా ప్రభా, ఇంకా సేవకులను లేపు ప్రభా. మనం అటు తిరిగితే ఏమవుతుంది అంటే మనకు చాలా భారం వస్తుంది, వేదన వస్తుంది.
ఆ టైం దేవునికి ఇచ్చినట్టు అవుతుంది. అక్కడే మనకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఈ విధంగా మనము చేస్తూ మనము ముందుకు వెళ్దాం. చాలా ఇంపార్టెంట్. అంటే క్రైస్తవులు అంటే ఇక మనమే చేయాలి, ఇంకెవడు చేయడు. మనకు దేవుడు అది ఆ భారము బాధ్యత అప్పచెప్పాడు. కాబట్టి మీరు ఆదివారం రోజు చర్చికి పోయేసి వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకొని మంచిగా తిని పడుకోవటం ఇది పద్ధతి కాదు. ఇది క్రైస్తవుని యొక్క లక్షణమే కాదు. మొత్తం సండే రోజు ఫుల్ బిజీ ఉండాలి. మనం బయట తిరిగి చూడండి, ప్రజలు ఎట్లా నాశనం అవుతారో, ఎంత భయంకరమైన దినాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. వాటి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు చేస్తలేడు. కాబట్టి మనమే చేయాలి. మనం చేసినందుకు దేవునికి మహిమ వస్తుంది. దేవుడు మనం ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతారు. మనం చేసినందుకు వాళ్ళు విడుదల పొందుతారు. బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని చెప్పి దేవుడు మనకు ఆ పేరు ఇస్తాడు. అంతకంటే మించింది ఏముందండి? మనం బయటికి వెళ్తుంటే ఎంతోమంది పరిచయం అవుతారు. వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళకు ప్రార్థన చేయటం, వాళ్ళని ఓదార్చటం, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చేస్తుండాలి మనం. చాలా నెమ్మది, చాలా సమాధానం కలుగుతుంది. అనేక మంది మనకి ఫ్రెండ్స్ అవుతారు. దేవునికి కనీసము వారంలో ఒక రోజైనా నేను టైం ఇచ్చినా కదా అని చెప్పి మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తక్కింది దేవుడు చూసుకుంటాడు. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించునుగా. కాబట్టి నేను చెప్పిన వాక్యం మీకు ఏమర్థమైంది? మీకేమైనా తాకితే మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. గాక. మరి అమూల్యమైన సమయానికి అమూల్యమైన వాక్యము మాకు అనుగ్రహించిన దైవజనునికి వందనములు. మనము జీవితాంతము కూడా మనము చర్చికి వెళ్తూ వస్తూ ఉంటాము. కానీ ఏదో ఒక విషయం కొత్తగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. అలాగే బైబిల్లో మనం ఇంకా నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. మనము అనుదినము కూడా ఈ విధముగా మనం నేర్చుకుంటాం వలన ఏంటంటే ఎక్కువగా మనము దేవునిలో గడపటానికి యోగ్యకరంగా మహింకరంగా వాడబడటానికి అమూల్యమైన దేవుని యొక్క జ్ఞానము మనకి అనుగ్రహించబడుతుందనేది నేను నేర్చుకొని ఉన్నాను. నేను కూడా కొంచెం అనుభవం ఉన్నది. 1-2 చర్చలు చూసినప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన విషయాలు మరి ఈ కూటమి ద్వారా నేను నేర్చుకొని ఉన్నాను. క్రమశిక్షణ మెయిన్ మనకి మన జీవితంలో. అది మనము ఈ విధంగా మనము వినటం వలన ముఖ్యంగా మన యొక్క కుటుంబంలో ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా సమయం పోనీకి సద్వినియోగం చేసుకుంటామని ఆదివారం నాడు మరి మనం ఉదయం లేసి మంచం మీద ఉండగానే సమయం తక్కువగా ఉండటం వలన గుడికి వెళ్తానికి సమయం లేకపోవడం వలన మరి రాత్రి కాలం మనం ఎక్కువగా 10ంటికి 11ంటికి 12ంటికి కూడా పడుకుంటాం వలన మంచం మీద నుంచి 2 నిమిషాలు ప్రార్థన చేయటం, గమనం లేకటం, అన్ని పనులు సక్రమంగా చేసుకుంటాం. కుటుంబ వ్యవస్థ కూడా అన్ని సమకూర్చి మరి ముఖ్యంగా మనకైతే మనం ఆదివారం నాడు ప్రత్యేకంగా మనం వెళ్ళేవాళ్ళమే. మరి శనివారమే అన్ని సమకూర్చుకోవాలి. అట్లాగే ఒక విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనము చూస్తే అబ్జర్వ్ చేస్తే చర్చిలకు వెళ్ళిన చోట ఈ విషయాలు తెలియక అనేక విధములుగా ఉంటూ ఉంటారు. మనము మరి ముఖ్యంగా వస్త్రాలు ధరించడంలో, అలాగే ఆ ఒక్క విషయం మనం నేర్చుకున్నప్పుడు అన్ని విషయాల్లో ఆహార విషయంలో కానీ దినచర్యల్లో కానీ మరి ప్రతి ఒక్క విషయంలో ముఖ్యంగా డబ్బులు జాగ్రత్తగా ఉపయోగించడం కానీ అన్ని మనం సక్రమంగా మనము చేయగలుగుతాము. మరి దేవుడు మనం ఎక్కువగా నడిచినప్పుడు ఆశీర్వదించినప్పుడు దేవుడు అనేక మరి ఇబ్బందులు అపవాది కొంచెం శోధిస్తూ ఉంటాడు. కుటుంబం విషయంలోనే ముఖ్యంగా మరి దైవజనులు చెప్పారు, మరి యేసుక్రీస్తునే ఆయన సొంత బంధువులు మరి దేవుని ప్రజలే మరి ఆయన్ని సిలువ వేసి ఉన్నారు. మరి ఆ విధంగా మనకి ఉన్నప్పుడు మనకి కొన్ని అర్థం అవుతా ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం నేనైతే నేర్చుకుని ఉన్నాను. మరి మామూలుగా సంఘానికి వెళ్తా ఉంటాం, వస్తూ ఉంటాం, ఏదో రొటీన్ గా వస్తూ ఉంటాము. కొన్ని విషయాలు మనకి
మరి ఈ విధంగా చెప్పినప్పుడు మనకు అనేక సంఘాల విషయాలు కూడా మరి నేను నేర్చుకున్నా, మనం కూడా యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము. అయితే ఎవరి విషయంలో కూడా మనం అభ్యంతర పడక మరి హాస్టల్ విషయంలో మనం తెలుసుకుంటాము అంతవరకే, అంతేగాని ఎవరి విషయంలో ఈర్ష్య గాని ఏది గాని ఏమి గాని మనకి ఉండకోకుండా మరి సమాధానంగా ఉండి మరి జాగ్రత్తగా ఉండి మన యొక్క ఉద్దేశం దేవుడు, నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాతే దేవుని యొక్క పిలుపు ఏంటి అనేది నేను నేర్చుకున్నా. మరి ఇన్ని సంఘాలకు వెళ్ళాను, మీకు దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పిలుపు అనేది ఎవరో చెప్పరు. ఆ విధంగా మనము మరి ఈ ఉపదేశం ద్వారా మనము మంచి భవిష్యత్తుని కట్టుకొనటానికి మనకు మార్గంగా మరి వాక్యం అనేది మనకి వెలుగుగా ఉంటుంది అనేది నేను నేర్చుకున్నాను. చాలా మరి ఈ రోజైతే సంఘంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ప్రసంగి 15లో ఉంటుంది అనుకుంటా, నీ సంఘంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. దేవునికి కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు కానీ దేవుని సంఘంలో కానీ నేను అది ఇస్తాను అని ఒప్పుకోలు చేసుకోకూడదని ఉంటుంది అక్కడ, మరి అక్కడే ఉంటుంది అనుకుంటా వాక్యం. మరి మనం చాలా జాగ్రత్తగా మన మాటలు కానీ, సంభాషణ కానీ, చూపులు కానీ, ప్రవర్తన కానీ ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త పడటానికి ఇది ఎంతో చాలా ఉపయోగకరంగా ఉందనేది నేను నేర్చుకుని ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రెసిడెంట్ అన్నయ్య, మరి అన్ని చక్కని మాటలు చెప్పారు. మరి మందిరానికి ఏ టైం వెళ్ళాలి, ఎంత తొందరగా వెళ్ళాలి అనేసి అన్నయ్య మంచి విషయాలు చెప్పారు. ఎవరు కూడా ఇలాంటి విషయాలు చెప్పరు. నేను చాలా సంఘాలకు వెళ్ళాను, కానీ ఎవరు కూడా ఈ విధంగా మనం ఉండాలి, ఆదివారం మంచిగా తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి, మన వస్త్రధారణ చూసి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ఎప్పుడు ఇలాంటి మాటలు ఎవ్వరూ ఏ దైవజనులు కూడా చెప్పలేదు. మరి అన్నయ్య అయితే చాలా మంచి విషయాలు చెప్పారు. మరి దేవుడి మందిరానికి తొందరగా వెళ్ళాలి, సేవకుల కోసం ప్రార్థన చేయాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి అని చాలా మంచి విషయాలు చెప్పారు. నేను ఎప్పుడు సంఘానికి నేను 10:30 సచ్చి అయితే నేను ఇంటికాడ 9:9కి బయలుదేరుతాను. మరి అక్కడికి వెళ్ళేసరికి నేను అరగంట ముందే ఉంటాను చర్చిలో. నేను మరి అన్ని చెప్పిన విధంగానే నేను సేవకుల కుటుంబం కోసము, సంఘ బిడ్డల కోసము నేను ప్రార్థన చేస్తాను. మరి అన్ని చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు మనం అలంకరించుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు. నాకు అన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి, కానీ మరి అన్ని చెప్పింది ఎప్పుడు ఫాలో అవుతాను నేను. మరి చాలా మంచి విషయాలు చెప్పారు. మరి ఆదివారం సన్నిధి అయిపోయిన తర్వాత మరి ఎవరన్నా ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయడము వీలవుతే, లేకపోతే ఇంటి దగ్గర మనకి కొన్ని ప్రాంతాల కోసం ప్రార్థన చేయాలి అని చెప్పారు అన్నయ్య. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాంటి విషయాలు మనం ఒకవేళ డబ్బులు ఇద్దామన్నా కానీ ఇచ్చి చెప్పించుకోవాలన్నా చెప్పే వాళ్ళు కూడా ఉండరు. మరి అన్నయ్యకి చాలా థ్యాంక్స్. మరి ఇలాంటి మంచి విషయాలు చెప్పి ఎంతగానో బలపరుస్తున్నారు అన్నయ్య మమ్మల్ని. అన్నయ్య దగ్గర అయితే చాలా ప్రతి మాట కూడా అన్నయ్య నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నారు అన్న విధంగానే ఉంటది. నాకు చాలా ఆదరణ కలుగుతుంది అన్నయ్య చెప్పిన మాటలు. మరి అన్నయ్య కుటుంబాన్ని, అన్నయ్య పరిచయం ఇంకా దేవుడు మరి దీవించాలి, అన్నయ్యకి ఆరోగ్యం ఇవ్వాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మన సొంత అన్నయ్యలు కూడా ఇలాంటి విషయాలు చెప్పరు. నేను ప్రతిరోజు కూడా అన్ని తెలుసుకుంటూ ఉంటాను. ఆ క్యాలెండర్ కూడా ఎప్పుడు నా మనసు ఎదురుకుండా పెట్టుకుంటాను. లెగ్గానే ఫోటో చూస్తాను, అప్పుడు నేను ప్రేయర్ మొదలు పెడతాను. మరి అన్నయ్యకి చాలా థ్యాంక్స్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. సంవత్సరం తమ్ముడు గారు, మరి ఈ గ్రూప్ లో చేరడం అనేది మనం ఈ గ్రూప్ లో చేరడం అనేది చాలా అదృష్టం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళడం రావడం, చర్చికి వెళ్ళడం రావడం అంతవరకే మనము ప్రతి ఒక్కరం కూడా వస్తూ పోతూ ఉంటాము. కానీ ఈరోజు దైవ సేవకులు తమ్ముడు గారు చెప్పినటువంటి విషయాలు మరి చెప్పరు. మరి దేవుని యొక్క మందిరానికి ఒక ప్రత్యేకత ముందు వెళ్ళి అదే సిద్ధపాటు, వెనుకకి మధ్యలో ప్రార్థన సగములో వెళ్ళడము అనేది ఆశ్రద్ధ. అంటే అలవాటు ప్రకారంగా మరి మందిరానికి వెళ్ళడం అవుతుందని దైవ సేవకులు రూఢిగా తేట తెల్లగా మరి సమయంలో మనకు బయలుపరిచారు.
సిద్ధపాటు అనేది మనం ముందుగా పోయి మందిరంలో ఏది అవసరమో మనము దేవుని పని చేసేటప్పుడే మనకు ఆ సిద్ధపాటును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేసి మన ఆత్మ సిద్ధపాటు కలిగి దేవుని కార్యక్రమాల్లో మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని బాగా మరి మనకు తెలియపరిచారు. భక్తి అనేది ఆ సిద్ధపాటు ఉంటేనే మరి మనం డెవలప్ అవుతామని చెప్పారు. మరి సిద్ధపాటు లేకుండా ఆదివారం క్రిస్టియన్ మందిరానికి వెళ్ళాలి అంటే వెళ్ళిపోవటం, అది డెవలప్ అవ్వదు అని చెప్పారు. మరి ఇలాంటి విషయాలు ఎవరు కూడా చెప్పరు. మరి ఈ విషయాలు మనం విని వాటి ప్రకారంగా నడుస్తూ ఉంటే మరి మన జీవితము, మన ఆత్మీయ జీవితము, మన భక్తి రహస్యము మరి మనకు ముందుకు కొనసాగిస్తుందని మరి కూడా చెప్పారు. ఈ విషయాలు అన్ని కూడా మనకి చాలా చాలా భక్తిలో ముందుకు కొనసాగిస్తాయి. మరి ఇటువంటి విషయాలు మనకు తెలియపరచడం వల్ల కూడా మరి మనం కూడా మరి తెలియని ప్రతిదీ కూడా దేవుడు మరి తమ ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఆచార ప్రకారంగా కాకుండా భక్తి రహస్యాలను తెలుసుకొని దానిని పాటించి దాని ప్రకారంగా నడవాలి అని మరి తేట తెల్లగా తెలియపరిచారు. మరి మనం ఆ విషయం మనకు దేవుడు బయలుపరిచారు అనుకుంటే మనము అదృష్టవంతులము, ధన్యులము. మరి ఈ విషయాల్లో మరి మనం ఎప్పుడైతే మరి తెలుసుకొని మరి ముందుకు మనం కొనసాగుతామో మన భక్తిని మనం కొనుక్కుంటామని మరి నేనైతే నమ్ముతున్నాను. దేవుడు మన కోసమే సేవకుని ఏర్పాటు చేశారు. మరి నిజంగా మనము ధన్యులము. మరి ఇక్కడ ఎందుకంటే ఏవో పెళ్ళి ఏదో ఇవి చాలా సౌండ్లు చేస్తున్నాయి, మరి ఇబ్బందికరంగా ఉంటుంది. సరే నేను ఉంటాను. ప్రేజ్లాడుతాము. ప్రేజ్లాడుతాము. వాక్యం చాలా బాగా అర్థమైంది. ఎదుటి మనిషికి ప్రార్థన చేయాలి, కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఆదర్శాలు చెప్పడతాము. మరి వాక్యం నేర్చుకోవడమైనా ఎంత గుర్తంగా చెప్తున్నారంటే మాకు అర్థమయ్యేలాగా వాక్యం మేము చెప్పగలుగుతున్నామంటే, చదువు రాకుండా మేము మా మటు మేము చెప్పుకోగలుగుతున్నామంటే మీరు అంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తుండ్రు, బలపరుస్తుండ్రు. మీరు చెప్పిన వాక్యం మా హృదయంలో మరి అలాగ అద్దుకున్నట్టు ఉంటుంది. మర్చిపోవడానికి కూడా లేదు. అంత నీట్గా వాక్యం మేము వినగలుగుతున్నాము. మరి చాలా దీనిగా మరి చర్చికి వెళ్ళారంటే అంత దీనిగా వెళ్ళాలని చెప్పారు. మరి అయితే ఎప్పుడైతే నేను రక్షణ పొందానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి పువ్వులనేవి ఇవన్నీ కూడా మరి దేవుడికి ఇష్టం లేని అలంకరణ నాకు వద్దని నేను ఎప్పుడో మరి నిర్ణయం తీసుకున్నాను. మరి ఆ రీతిగా మరి నేను ఎలాగుంటే నేను అలాగే వెళ్తాను. చర్చికి కూడా దేవుడి మందిరంలో మన హృదయం ఇవ్వాలి, ఈ అలంకారం కాదనేసి నేను ఎప్పుడో మరి తీర్మానం తీసుకున్నాను. ఆ రీతిగా మరి చర్చికి వెళ్ళిన నుంచి కూడా మరి బాగా ప్రార్థన చేయాలి, అందరి గురించి ప్రార్థన చేయాలి, దైవజనుల గురించి ప్రార్థన చేయాలని చెప్పినట్టము. మరి వాక్యం అంతా నాకు అర్థమైంది. ఈ రోజుకి వాక్యం కూడా మాకు అర్థమవుతుంది. మేము వాక్యం కూడా మేము చెప్పగలుగుతున్నామంటే మీరు చెప్పిన ప్రకారంగా మేము నడుచుకోగలుగుతున్నామంటే ఆ వాక్యం మా హృదయంకి అద్దుకుపోతుంది. అలాగ అర్థమైనట్టు మీరు చెప్తున్నారు. చదువు రానులు కూడా ఈజీగా చెప్పగలుగుతున్నారంటే మీరు చెప్పిన వాక్యం ఎంత గుర్తంగా ఎంత నీట్గా మాకు అర్థమయ్యేలా ఎడమర్చి అట్టుపండు ఒలిసి పెట్టినట్టు మాకు అంత నీట్గా చెప్తున్నారు. కాబట్టి మేము అర్థం చేసుకోగలుగుతున్నాము. ఈ రోజుకి మేము ఈ రీతిగా ఎదిగామంటే దేవుడి కృప వల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఓడుకొని మమ్మల్ని నడిపించిన దాని వల్ల మేము ఈ రోజుకి అలాగ ఎదిగాము. చాలా థ్యాంక్స్ తాము. వెరీ వెరీ థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. ఓకే అక్క, మరి ఇంతవరకు నా మాటలు విని నన్ను అర్థం చేసుకున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ. మరి ప్రతి వారం మేమందరం కూడా ప్రభా ఆదివారంని ఆ సమయం చాలా విలువైన సమయం, దాన్ని వాడుకున్నటకు కృప దయచేయి. మిగతా రోజుల వల్లే కాకుండా ఆ రోజు ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకొని ఆ రోజంతా ప్రభా నీ కొరకు ఖర్చు పెట్టే విధానం మాకు నేర్పించు. అందరినీ మీరు బలపరచు. బయటికి వెళ్ళి కనీసం ప్రాంతాలు తిరిగి ప్రార్థన చేయటం, బస్సులలో కూర్చొని ప్రార్థన చేయటం మాకు నేర్పించు.
మీరే అద్భుతాలు చేసి ఆశీర్వదించి మా ద్వారా అనేక సంఘాలు బలపడులాగున మీరే సహాయం చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. రైట్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. పొద్దున 5 గంటలకు కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్.